నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఏంటంటే మీ పెళ్లి తేదీలలో 1/10/1928, 2/11/2029, 3/12/2130 ఈ డేట్స్ కనుక ఉంటే మీరు ఈ వీడియో చూడండి. ఒకవేళ 4, 5, 6కి సంబంధించి కానీ 7, 8, 9కి సంబంధించి కానీ ఏమైనా ఉంటే గనక 7, 16, 25 అట్లా 8, 17, 26 అట్లా మీది అట్లా 7, 8, 9 కానీ 4, 5, 6 కానీ 1, 2, 3 వీడియోస్ అంటే దీనికన్నా ముందుగా ఉంటాయి. ఇది పార్ట్ 3 వీడియో. ఇట్లా 3 చేశాను. ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ డేటు ఏదైనా సరే ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం చేస్తుంది. ఇక్కడ మనం ఈరోజు 1, 2, 3 సంబంధించిన మ్యారేజ్ డేట్స్ ఎలా ఉంటాయి, మన లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఇప్పుడు ఈ మ్యారేజ్ డేటు తీసివేసి కొత్త మ్యారేజ్ డేట్స్కుంటే ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. దీనివల్ల మీ లైఫ్ అంతా కూడా న్యూమరాలజీ పరంగా మనం చేంజెస్ చేసుకుంటే ఎన్నో రకాల పూజలు, ఎన్నో రకాల అన్నీ కూడా చాలా పాటించి ఉంటాం. ఇది కూడా చేసి చూడండి. మీ లైఫ్లో 100% సక్సెస్ రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసుకొని సక్సెస్ అయ్యాం కాబట్టి ఒక 6 months వరకు అయితే ఒడిదుడుకులు ఉన్నాయి. 6 months నుంచి అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చింది రీమ్యారేజ్ చేసుకున్న తర్వాత. మీకు ఒకవేళ 1/10/19లో ఉన్నా సరే మీ మ్యారేజ్ డేట్ని ఒక్కసారి చిన్న టైప్ చేయండి. మీ మ్యారేజ్ని కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉందో, మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో అది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. మనం ఈరోజు 1, 2, 3 సంబంధించిన మ్యారేజ్ డేట్స్ మీ లైఫ్లో ఉంటే కనుక క్లియర్గా మనం మాట్లాడుకుందాం. అలాగే మనందరికీ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః కావలసిన స్వామీజీ, ఈ వీడియో నేను గురు పౌర్ణమి రోజు 29th రోజు చేస్తున్నాను. ఈ వీడియో చాలా మంచి పవర్ఫుల్తో మీ అందరికి కూడా ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురువులందరికీ, టీచర్స్ అందరికీ, నాలాంటి ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్టులు మరియు దత్తాత్రేయ స్వామికి అందరికీ కూడా ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది వ్యాసుడు జన్మించిన ఈ వ్యాస పూర్ణిమ అని చెప్తున్నారు. చాలా సూపర్గా జరిగింది. అన్నిట్లలో పాల్గొన్నాం. ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఈ యొక్క న్యూమరాలజీ సక్సెస్ ఖచ్చితంగా ఉంటుందండి. మనము ఏదైనా మ్యారేజ్ డేట్ చేసుకుంటున్నప్పుడు తిథుల ప్రకారం చూసుకుంటాం. తిథులు అనేటివి మనకు అనాది కాలం నుంచి వస్తున్నాయి. చాలా మంచి పని కూడా. కాకపోతే తిథులు, నక్షత్రాలు, గణాలు ఇవన్నీ కూడా చూస్తాము. పంతులు గారు ఆ దాంట్లోనే చూసి మనకు మన ఇష్టమైన సండే రోజు, మనకిష్టమైన హాలిడే రోజు వేరే వాళ్ళ కోసం మన జీవితాన్ని నాశనం చేసుకోవడం కోసము ఆ డేట్స్ పెట్టించుకుంటాం. అది పర్టికులర్గా ఈ ఆగస్టు 16th రోజు సండే రోజు వచ్చింది. 7/7 టోటల్గా డ్యామేజ్ చేస్తుంది ఫ్యామిలీ లైఫ్ని. చాలా జాగ్రత్త. 2 రోజుల్లోనే మనకు 19th రోజున రీమ్యారేజ్ ఉంది. సార్ మరి మీరు చెప్తున్నారు, మీరు ఏంటి గ్యారంటీ ఇస్తా అంటే 100% గ్యారంటీ ఇస్తున్నాం. అదే మన పంతులు గారులు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే తిథుల ప్రకారం వాళ్ళు నేర్చుకున్న పద్ధతిలో వాళ్ళకు తెలుసు కాబట్టి, బాబు నీ ఇష్టం, చేసుకుంటే చేసుకోలేకపోతుంది. 100% 19th రోజు 100కి 100% బాగుంటుంది. నేను నా లైఫే కాదు, ఎంతో మంది లైఫ్లు స్టార్ట్ చేసి 19th అక్టోబర్ 2024 రోజున మ్యారేజ్ చేశాను. ఒక 9 జంటలకి ఇదే పుణ్యక్షేత్రంలో, ఇప్పుడు చేసే పుణ్యక్షేత్రంలో చేసినప్పుడు వాళ్ళలో అందరూ సక్సెస్ అయ్యారు. కానీ ఒక వ్యక్తి, ఆయన మ్యారేజ్ డేట్ రాకముందుకే గృహప్రవేశం చేసుకున్నాడు. అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు, మ్యారేజ్కి వచ్చినప్పుడు 3.5 కోట్ల అప్పు ఉంది. ఈరోజు 2 crores పెట్టి ఇల్లు కొన్నాడు, అప్పు వెళ్ళిపోయింది.
మనము ఎప్పుడన్నా కానీ ఒక వెహికల్ కానీ ఒక ఫోన్ కానీ ఏదైనా కొనేటప్పుడు ఈఎంఐలు కానీ చూసుకొని కొంటాం. వితౌట్ ఈఎంఐస్తో కారు కొన్నాడు, వితౌట్ ఈఎంఐస్తో బైక్ కొన్నాడు. ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అంత ఫాస్ట్ నేనైతే ఊహించలేదు. ఎందుకంటే ఆయన చేసేది ఆయన బిజినెస్ వేరు. కానీ అలాంటి బిజినెస్ అందరికీ వస్తుందని కాదు. మనము చేసుకున్న మ్యారేజ్ డేట్లో మంచి పొజిషన్ అయితే 100% ఉంటుంది. ఎటువంటి టెన్షన్ వాతావరణం లేకుండా 100% మనకిస్తుంది. అదే మన 19 మ్యారేజ్ డేట్. ఈ 19 మ్యారేజ్ డేట్లో కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కూడా కొంచెం చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అది ఎందుకు వస్తుంది అంటే అది ఇంకా వేరే లెవెల్. కానీ 25% వాళ్ళ మ్యారేజ్ డే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేనప్పుడు భార్యాభర్తల మధ్యలో ఒక 25% ఆ ప్రాబ్లం చూపిస్తుంది. 75 నుంచి 80% మనకు మనీ బంధము, ఆస్తులు కానీ ఇవన్నీ కూడా చాలా 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 బాగా కలిసి వస్తాయండి. మీరు చూసుకొని చేసుకోండి. క్లియర్గా ఈ మ్యారేజ్ డేట్స్ గురించి మనం తెలుసుకుందాం. 1 to 3 మ్యారేజ్ డేట్స్లలో మనకు ఎలా ఉంటే మన లైఫ్ అంతా బాగుంటుందని తెలుసుకుందాం. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ బాగుందో లేదో తెలుసుకోండి. అలాగే మన యొక్క ఆరా ఎనర్జీస్, దేవుడి ఎనర్జీస్, మనకు ఎనర్జీ, బాడీకి ఉన్న ఎనర్జీసు ఎలా ఉన్నాయో చూసుకొని ముందుకెళ్తే 100% మనందరి లైఫ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. చూసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ మనము 19/8/2026 రోజున మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నా సరే వచ్చి చేసుకోండి. దయచేసి ఒక పుణ్యక్షేత్రంలో చేస్తున్నాం. ఎన్నో వేలు లక్షలు ఎన్నో పోగొట్టింటారు మీ లైఫ్లో. ఇది చాలా చిన్న అమౌంట్. ఈ చిన్న అమౌంట్ కోసము నేను చూస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు, మళ్ళీ అక్కడికి పుణ్యక్షేత్రం రావాలి, ఇవన్నీ కొనాలి, ఇవన్నీ చేసుకోవాలి అంటే. ఒక బ్యాడ్ మ్యారేజ్ డేట్ చేసుకున్నది ఎవరు? మనమే. సరే, మనకు తెలియకుండా చేసుకున్నాం, వేరే వాళ్ళు పెట్టించారు, అయిపోయింది. దానికి ఒక 2 days టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ కాదు, మీ లైఫ్లో గోల్డెన్ డేస్ ఆ 2 days. ఆ గోల్డెన్ డైమండ్ డేస్ అని చెప్పొచ్చు. ఒక డే 18th రోజు మీ లైఫ్లో గోల్డెన్ డే అయితే 19th రోజు మీ లైఫ్లో డైమండ్ డే అని చెప్తా నేను. డైమండ్ డే అంటే ఒక వజ్రం లాంటి దినము. ఆ వజ్రం లాంటి దానికోసము మీరు డబ్బు కోసం చూసుకుంటున్నారు, టైం కోసం చూసుకుంటున్నారు. ఇది చాలా తప్పండి. లైఫ్ అంతా చూసుకోండి, గ్యారంటీ సక్సెస్ ఉంటుంది ఈ డేట్లలో. చూసుకొని మీరు గోల్డెన్ డేస్ అనుభవించాలా, డైమండ్ డేస్ అనుభవించాలా, ఐరన్ డేస్ అనుభవించాలా, ఏ డేట్స్ అనుభవించాలో మీ లైఫ్లో మీరే చూసుకోండి. ఎందుకంటే అంత బాగుంటుంది. నా లైఫ్లో నేను చూస్తున్నాను కాబట్టి. ఎన్నో బిజినెస్లు చేశాను, ఎన్నో జాబ్స్ చేశాను. నేను చాలా చాలా అంటే ఎప్పుడు కూడా చేశాను కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇప్పుడు సక్సెస్ అవుతాము, మేము సక్సెస్ అవుతున్నామని చెప్పి మీరు చెప్తారు చూడండి, అప్పుడు అనిపిస్తుంది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ ఆనందం తిరిగి రాదు. అంత చాలా హ్యాపీ ఉంటుంది. నా ఫీజు నాకు ఇస్తారు, మన కట్టేటు కడతారు, కానీ నేను బాగున్నాను అని మీరు చెప్తారు చూడండి, అప్పుడు ఉంటుంది చూడండి, అది సూపర్. అలా అది ఎక్స్పెక్ట్ చేయలేడు గురువు. అంత బాగుంటుంది. మీ లైఫ్లో కూడా అలాంటి డేస్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను చాలామంది అడుగుతుంటారు, మీరు జనాలతో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇవ్వండి చెప్తుంటారు. నేను ఇప్పియను. ఎందుకంటే నేనే అనుకునేవాడిని డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారేమో, డబ్బులతో చేపిస్తున్నారేమో అనుకుని. అలాంటిది నేనెందుకు చేపిస్తాను? సక్సెస్ అయ్యేవాళ్ళు, నమ్మకంతో వచ్చేవాళ్ళు సక్సెస్ 100% అవుతున్నారు. కంపెనీలు కొంటున్నారు, వెంచర్లు వేస్తున్నారు, చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు రిలేటెడ్గా డైలీ 4-5 డేస్కి మాట్లాడేటోళ్ళు ఉన్నారు రెగ్యులర్గా. అంత పవర్ఫుల్గా న్యూమరాలజీ పనిచేస్తుంది. మ్యారేజెస్ చేసుకొని ఎనర్జీస్ అన్ని పెట్టుకొని 100% సక్సెస్ అయ్యేటోళ్ళు ఉన్నారు. మీ సక్సెస్కి మీరే కారణం.
మీ అన్సక్సెస్ కూడా మీరే కారణం. దయచేసి ఈ 19th ఆగస్టు చేసుకోండి. మీ మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే 1.5 year వరకు మీ దరిద్రాన్ని మళ్ళీ పెంచుకున్నట్టే. సింపుల్గా చెప్తున్నాను. దయచేసి 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 బతిమిలాడుతున్నాను. మీరు ఏదో అనుకోకండి. ఖచ్చితంగా సక్సెస్ మాత్రం గ్యారెంటీ అండి. మీరు చేసే ప్రతి పనిలో మీకు సక్సెస్ ఉంటుంది. మీరు చేయలేని పనిని కూడా మిమ్మల్ని మెడపట్టుకొని లాక్కొని వెళ్ళి తీసుకుపోతుంది ఈ 8. చూసుకొని మీ పిల్లలకు కానీ, మీకు కానీ, మీ అమ్మాయికి కానీ ఖచ్చితంగా మీరు ఈ రీమ్యారేజ్ కానీ, మీరు ఎక్కడ ప్రపంచంలో ఉన్న యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా 5 మంది చేసుకుంటున్నారు. వాళ్ళకి మననే డీటెయిల్స్ అని పంపించాం. బట్టలు అవి కూడా తెచ్చుకుంటున్నారు. చూసుకొని దయచేసి 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 చెప్తున్నా, దయచేసి తెచ్చుకోండి. పెళ్లి చేసుకోండి. రీమ్యారేజ్. ఇక్కడ మనము 1, 2, 3 మ్యారేజ్ డేట్స్లో భాగంగా 1/1, 1/2 ఇక్కడ మనకేమొస్తాయంటే 1, 10, 19, 28 వస్తుంది. 2, 11, 20, 29 వస్తుంది. 3, 12, 21, 30 వస్తుంది. ఈ డేట్స్ వస్తాయి మనకు. ఇవి వస్తాయి కానీ ఇక్కడ మనకు 3 బాగుండదు. బిజినెస్ లాసెస్ చేస్తుంది, మనీ లాసెస్ చేస్తుంది. 3తో వచ్చిన ఏ కోడైనా సరే మీకు మనీ లాసెస్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. డీప్గా వెళ్తే 3/1, 3/2, 3/3, 3/4, 3/5, 3/6, 3/7, 3/8, 3/9 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా కోడ్స్ ద్వారా పనిచేస్తాయి కాబట్టి మీ మ్యారేజ్ కోడ్ని కేవలం ఉదాహరణకి 12 ఉందనుకున్నాం. 12, 6, 1999 లేకుంటే 2000 అనుకుందాం. 12, 6, 1999ని ఏం చెప్తాము? ఇక్కడ 1 + 2 3 అవుతుంది. 6ను కలిపితే మళ్ళా ఇట్లా 1 + 9 + 9 కూడితే 28 అవుతుంది. ఇక్కడ 2 + 1ని కూడితే మళ్ళీ 1 అవుతుంది. 3, 6, 9 అవుతుంది. +1 అవుతుంది. ఇక్కడ 1 అవుతుంది. అంటే 3/1 కోడ్ అంటాం ఈ మ్యారేజ్ డేట్. ఇలా టోటల్గా 1 + 2 + 6 + 1 + 9 + 9 అట్లా మీ మ్యారేజ్ డేట్ని మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎట్లయితే కౌంట్ చేసుకుంటారో ఇక్కడ మీ ఫ్యామిలీ బర్త్డే వచ్చేసి 3, మీ ఫ్యామిలీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 1. ఇక్కడ ఇలాగే పనిచేస్తుంది. ఇలా ఉంటే మీరు పెట్టుబడులు డబ్బు పరంగా మీ దగ్గర ఎంత సంపాదిస్తున్నా సరే అది లాస్ చేసుకుంటుంటారు. ఏదో విధంగా మీ డబ్బు ఖర్చు అయిపోతుంది, ఇబ్బందులు పాలు అవుతుంది. ఇది ఖచ్చితంగా అవుతుంది. ఇది డీప్గా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారేజ్ డేట్, మీ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో కామెంట్ చేయండి. నేను మీకు లేదా కింద స్క్రోల్ అవుతున్నాయి 2 నంబర్స్ చూసుకొని, సార్ నాది ఇది ఉంది, నేను చేసుకోవాలా వద్దా, నా పరిస్థితి ఏంటి అని అడగండి. మీరు క్లియర్గా డీటెయిల్స్ పంపిస్తే నేనే క్లియర్గా మీకు చెప్తాను. 2 ఉందండి. ఒకవేళ 2 ఉంటే ఇక్కడ ఉదాహరణకు ఇప్పుడు మనం 2, 12, 6, 1999 ఎట్లా తీసుకున్నామో 2, 6, 2000 అనుకుందాం. 2 + 6 8 అవుతుంది. 8 + 2 1 అవుతుంది. అంటే ఇక్కడ కూడా 2/1 కోడ్ అంటాం. ఇక్కడ వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు, మీరు సంపాదించుకున్న డబ్బును మొత్తం కూడా ఎవరికో దారదత్తం చేసి అవి వస్తాయేమో చూద్దాము అని చెప్పేసి నమ్మకంగా నమ్మిస్తారు, మిమ్మల్ని మోసం చేసేస్తారు. నా లైఫ్లో 11 ఉన్నది. 11 అంటే 2 కాబట్టి బాగా మోసం చేసి మొత్తం ఆశాంతం దాదాపు 9 కోట్ల వరకు నాకు ఇచ్చారు. ఆ దేవుడు దయ వల్ల నా బిజినెస్లన్నీ బాగుండడం వల్ల ఇంకొక 1 కోటి రూపాయలు నాకు ఇంకా పేమెంట్లు చేసేది ఉంది. 8 కోట్ల వరకు ఈ 4 సంవత్సరాల్లో నేను నా బిజినెస్లు మళ్ళీ నేను న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత నేను సక్సెస్ చేసుకొని అందరికీ ఎక్కడికక్కడ పేమెంట్ చేశాను. ఒక 1 crore ఉంది. ఆ 1 crore కూడా త్వరలో క్లోజ్ చేసేసుకుంటాను. మీ అందరికీ నాకు సక్సెస్ నేను చూస్తున్నాను కాబట్టి మీరు కూడా నాలాంటి సక్సెస్, కోర్టు కేసులు కావచ్చు, మొత్తం టోటల్గా ఎవరికో ఇచ్చిన డబ్బులు నేను కోర్టు కేసుకి వెళ్ళి నా చెక్ బౌన్సులు చేసుకోవాల్సి వచ్చింది. ప్రాబ్లం అలా ఉంటుందండి. దయచేసి చెప్తున్నా, మళ్ళీ మీరు డైవర్ట్ కాకుండా ఈ మ్యారేజ్ డేట్ కోసం తక్షణమే కాల్ చేసి మీ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ
రోజు నుంచి 46,999 ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 35,146 ఇస్తాను. ఈ 10th వరకే, ఆగస్టు 10, 2026 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ తీసుకుంటాము. తర్వాత దయచేసి 9 రోజులైనా కనీసం నియమాలు పాటించాలి కాబట్టి అవి కనీసం మీరు పాటించాలి. దయచేసి మీ మ్యారేజ్ డేట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ 28 ఉందండి. ఇది కూడా 1 కాబట్టి, కానీ దయచేసి వద్దు. దీంట్లో కూడా మీకు కష్టాల పాలు అవుతారు. ఇది కూడా వద్దు. ఇక్కడ 2 వద్దనుకున్నాం, 3 వద్దనుకున్నాం, 28 కూడా వద్దనుకున్నాం. కానీ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టే 1, 10, 19 ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో మీ మ్యారేజ్ కోడ్ ఏముండాలి అంటే 1/1 కోడ్ రావాలి. ఇక్కడ మనం 3/1, 2/1 అట్లా ఎట్లా చేసామో 1/6 రావాలి, 1/9 రావాలి. అప్పుడు సూపర్. మీరు ఏ పని చేస్తున్నా సరే, ఎలాంటి పని చేస్తున్నా సరే సక్సెస్. మామూలు సక్సెస్ కాదు, మీరు చేసే పరిసర ప్రాంతాల్లో ఉన్న సక్సెస్ని, ఆ సక్సెస్ని మీరు వినియోగించుకోవాలి. నేను జస్ట్ మీకు ఏం చేశాను, మీకు మొత్తము ఒక పవర్లో ఇచ్చి పవర్ ఇచ్చి వదిలేస్తున్నా. మీరు ఎలాంటి పని చేస్తున్నా కూడా మీకు 100% సక్సెస్ ఉంటుంది. ఈ 1, 10, 19లో 100% సక్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోండి. కానీ ఇక్కడ కోడ్స్, ఇక్కడ ఒకవేళ 1/2 ఉంటే 50-50 అండి. ఇది చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ ఉంటుంది. 50-50 పని చేస్తుంది. మరి ఆయన పెద్ద కోటీశ్వరుడు అయ్యారు కదా, ఒక లెవెల్లో ఉన్నారు కదా, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నారు కదా అంటే, ఒకసారి ముఖ్యమంత్రి అవుతున్నారు, ఒకసారి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అది మీరు చూసుకోండి. అప్ అండ్ డౌన్స్ ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారిని విజనరీ ముఖ్యమంత్రి అయినా సరే, ఆయన ఒక పేరున్నా సరే, అప్ అండ్ డౌన్ లైఫ్ ఒక్కోసారి మనకు చేస్తుంది. కాబట్టి 2 times అలాగే 3 times ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అయినా సరే అన్నిసార్లు అయింది. నీలాప నిందలు కూడా చంద్రుడి లాగా చాలా సార్లు పడ్డారు, అది మనందరికీ తెలుసు. అలాగే 1/3 ఉంటే ఒకవేళ మీరు ఈ మనీ పరంగా బాగుంటారు, అన్ని రకాల బాగుంటారు, అంతా బాగుంటారు. కానీ బిజినెస్లో పెట్టిన పెట్టుబడులంతా కూడా లాస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది చేస్తుంది. 1/4 ఉంటే, ఒకవేళ 4 ఉంటే మీకు 1 అన్ని రకాలుగా సక్సెస్ చేస్తుంది. కానీ 4 వచ్చేసరికి గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు ఇవన్నీ చేపించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చూసుకోండి. అలాగే 5 ఉంటే మంచిగా బిజినెస్ కానీ ఇవన్నీ చేస్తుంది. 5 వచ్చేసి గైనిక్ ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది. దీనివల్ల ప్రాబ్లమే. మళ్ళీ తర్వాత 7 ఉంటే, 6 గురించి మనం చెప్పుకున్నాం చాలా బాగుంటుందని, 9 గురించి చెప్పుకున్నాం బాగుంటుందని. 1/7 అయితే ఎప్పుడు కూడా దైవ కార్యాల్లో పాల్గొంటుంటారు, పనికి పంగనామాలు పెట్టేస్తారు, దైవ కార్యాలు ఎక్కువ పాటిస్తారు. కానీ దైవ కార్యాలు మంచిది కాదా అంటే మంచిదే, కానీ 50% మంచిది, 50% ఫ్యామిలీకి, లైఫ్కి, బిజినెస్కి, జాబ్కి ఇవ్వాలి. ఇది పోషణ, అది దైవత్వం, రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ 100% మీ లైఫ్ అంతా కూడా అట్లాగే అవుతుంది. దీన్ని సన్యాసత్వం కూడా అని చెప్పుకోవచ్చు. మొత్తం తిరిగి మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత చేస్తున్నా 1 ఏమో సంపాదించుకునేలా చేస్తుంది, 7 ఏమో అటు పంపించేస్తుంది. ఇంకొకటి హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ ప్రాబ్లమ్స్, మనకు మనీ పరంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేసి టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. జాగ్రత్త. నెక్స్ట్ 8, ఇంకా మీకు చెప్పే పని లేదు, శని తత్వం ఉంటుంది. చేయాల్సిన పనినే 10 సార్లు చేసి, చేయాల్సిన పనిని అంతా కూడా మేము స్లోగా జరుపుకుంటూ బాగా ఇబ్బందులు చేసుకుంటూ ముందుకెళ్తూ వెళ్తూ ఉంటుంది. 100% బాగుండదు. ఇది చూసుకొని మీ మ్యారేజ్ డేట్స్ అంతా కూడా సక్సెస్ చేసుకొని పుణ్యక్షేత్రంలో చేస్తున్నాము. ఇది 3వ వీడియో అండి. మీరు ఎవరైనా క్లియర్గా ఇంతసేపు వినుంటే కనుక తక్షణమే మీ మ్యారేజ్ డేట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని లైఫ్ అంతా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ మీ అందరికి.